హాయ్ హలో నమస్తే మామ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏంటంటే మనం పులిగుండాల వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఒక 35 కిలోమీటర్స్ ఉంది. వెళ్తూ వెళ్తూ ఇంకా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుందాం. మనం ఇటు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే సత్తుపల్లిలో ఉన్నంత బొగ్గు ఇంకెక్కడా ఉండదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారండి ఎవరైనా సరే. ఇటు మనకి రైట్ సైడ్లో ఒక ఓసి ఉంది కదా, ఈ రైట్ సైడ్లో మీకు చూపించే ఓసి ఏంటంటే ఇక్కడ నుంచి మనకి మన కొత్తగూడెంకి అండ్ మనుగూరుకి ఇక్కడ నుంచి బొగ్గు ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఆ బొగ్గుతో మనకి కరెంట్ ఉత్పత్తి చేసి ఎన్నో వెలుగులు మనకు పంచుతున్నారు. మనకి ఏంటంటే అండి, సత్తుపల్లి, మనుగూరు, కొత్తగూడెము, ఇల్లందు, తర్వాత ఈ ప్లేస్లు అన్నిట్లలో బొగ్గు చాలా దాగుందని చెప్పేసి మాట్లాడతారండి. చాలా విలువైనది, కరెంట్ ఉత్పత్తికి చాలా తోడ్పడుతుంది అనమాట. సత్తుపల్లిలో మీకు ఇటు చూపిస్తున్నాను చూడండి, అదంతా ఓసీనేనండి. ఎప్పుడూ 24 గంటలు అక్కడ ఓసీ త్రవ్వకాలు బొగ్గు త్రవ్వకాలు జరుగుతూనే ఉంటాయన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే కోల్ బెల్ట్స్ చాలా అంటే చాలా పొడుగున ఉంటాయన్నమాట. అక్కడికి ఓకే మనం చూసుకోవచ్చు. మీకు ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, దీని బ్రిడ్జ్ కింద నుంచి ట్రైన్ వెళ్తుంది అనమాట. మీరు ఇంతకుముందు ఈ కొండ ఉండేది కదా, మొత్తం ఇక్కడ వరకు ఉండేది అనమాట, రోడ్డు వరకు ఉండేది. మొత్తం ఆ కొండనంతా పడేసి ఇక్కడ రైల్వే ట్రాక్ తీశారు. మంచి హైవే అనమాట, బాగుంటుంది. ఇది మనకి ఇక్కడ నుంచి విశాఖపట్నం హైవే అనమాట, చాలా బాగుంటుంది. వెళ్ళిపోవచ్చు తొందరగానే, రోడ్డు కూడా బాగానే ఉంటుంది. చలో మనం మొత్తానికి అయితే విఎం మంజర్ వచ్చేసాము. ఇక్కడ పెట్రోల్ కొట్టించేసేసుకొని ఇది ఏమన్నా తినేసి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం. ఇంకో 15 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇక్కడ మీకు ఒక రూట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి కూడా కొత్తగూడెం వెళ్ళొచ్చు అనమాట. బంక్లో పెట్రోల్ కొట్టించేసేసుకొని తినేసి బయలుదేరాము. ఇది విఎం మంజర్ సెంటర్ అండి. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు 3 రూట్స్ 4 రూట్స్ జంక్షన్ అనమాట. ఇటు మనకి లెఫ్ట్ సైడ్కి ఏమో విజయవాడ రూట్ ఉంటుంది, రైట్ సైడ్కి కొత్తగూడెం రూట్ ఉంటుంది, స్ట్రైట్గానేమో ఖమ్మం రూట్ ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి కరెక్ట్గా. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక 10 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. ఇది మనకి వచ్చేసి విఎం మంజర్ సెంటర్ సర్కిల్ అనమాట. ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. చూసుకోండి, మీరు అటు రైట్ సైడ్కి వెళ్తే కొత్తగూడెం వెళ్ళొచ్చు అనమాట. ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే విజయవాడ రూట్ అండి ఇది. అండ్ ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఇది ఖమ్మం రూట్ అనమాట. మనం ఇప్పుడు ఖమ్మం రూట్లో వెళ్ళాలి. మీకు బస్ స్టాండ్ కూడా ఇక్కడ మన ఖమ్మం రూట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, దాని పక్కనే దాని ఎదురుగానే విఎం మంజర్ బస్ స్టాండ్ కూడా ఉంటుంది అనమాట. ఇది విఎం మంజర్ బస్ స్టాండ్. ఓకేనా, ఇప్పుడు మనం ఖమ్మం రూట్లో వెళ్ళాలన్నమాట. చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా కలర్ఫుల్గా మంచి అట్రాక్టివ్గా అనిపిస్తుంది విగ్రహం. ఓకే చలో, ఇప్పుడు మనం అయితే ఎక్కడ ఉన్నామంటే చెప్పండి చూద్దాం. టేకుల్బుల్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది, మీకు చూసుకోవచ్చు కరెక్ట్గా. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలండి. వెయిట్ చేయండి, వెనకాల ఏమైనా వెహికల్స్ వస్తాయి చూసుకోండి, జాగ్రత్త. వెయిట్ చేసి మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళామనుకోండి లోపలికి, విలేజెస్లో నుంచి మనం ఇప్పుడు కొండల మధ్యలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడ నుంచి అన్ని పల్లెటూర్లే కనిపిస్తాయండి. నిజంగా పల్లెటూరులో ఎప్పుడైనా పట్టుగొమ్మలాగా
చూడండి ఇక్కడ ఎంట్రన్స్లో ఒక టెంపుల్ కనిపించింది మనకి. చాలా అద్భుతంగా ఉంటాయండి. చలో మామ, ఇక మనమైతే మ్యాక్సిమం దగ్గరలోకి వచ్చాము. మనం అలా స్ట్రైట్గా తాళ్ళపెంట కూడా దాటిన తర్వాత ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్కి తీసుకోవాలంట. లెఫ్ట్కి తీసుకున్న తర్వాత రైట్లో మనకి స్కూలు, తర్వాత రైతు వేదిక, ఆయుష్మాన్ మందిర్, దానికి సంబంధించిన అన్నీ ఉంటాయి. మనం ఆ రూట్లో మాత్రమే రావాలి. తర్వాత అటు లెఫ్ట్కేను అటు రైట్కి తర్వాత స్ట్రైట్గా రూట్స్ కూడా ఉంటాయి. అటు వెళ్లకుండా ఆ 3 రూట్స్ నుంచి లెఫ్ట్కి వస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఖచ్చితంగా రూట్ గుర్తుంచుకోండి. దూరం నుంచి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా రావాలండి. ఏంటంటే ఇక్కడ బ్రహ్మాలకుంట అనే విలేజ్ వచ్చింది కదా, ఈ విలేజ్ నుంచి మనం రైట్ తీసేసుకొని రైట్కి వెళ్ళిపోతే మనం అక్కడ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను రూట్. నేను చూడండి, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న తర్వాత ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం రైట్కి వెళ్ళామనుకోండి, డైరెక్ట్గా మనం పులిగొండాల రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళిపోతాము. చూసుకోండి, రూట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. దూరం నుంచే వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారుతుంది రూట్ గుర్తుండకపోతే. అటు ఇటు ఫ్రెండ్స్, మనమైతే మొత్తానికి పులిగుండాల రిజర్వాయర్ డ్యామ్కి అయితే వచ్చేసాము. ఓకేనా, చూసుకోండి. మనకి ఎంట్రన్స్లోనే ఒక ఆర్చ్ లాగా ఏదో ఉంది. అక్కడ మ్యాక్సిమం ఎంట్రన్స్ అనుకుంటా నాకు తెలిసి. చుట్టుపక్కల మొత్తం ప్లాంటేషన్ జరుగుతుందండి. మొత్తం అంటే అటవీ ప్రాంతం కదా, అటవీ శాఖ వాళ్ళు అరేంజ్ చేసింది కదా ఇదంతా. సో దానివల్ల మొత్తం ఫారెస్ట్ని మళ్ళీ బిల్డ్ చేస్తున్నారు అనుకుంటా నాకు తెలిసి. మంచి మంచి మొక్కలన్నీ నాటుతున్నారు చుట్టుపక్కల. మనం మొత్తానికి అయితే ఎంట్రన్స్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ టికెట్ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తానికి అయితే టికెట్ తీసేసుకున్నాం. అక్కడ టికెట్ వచ్చేసి మనకి 20 రూపీస్ పడ్డది అనమాట. ఒక్కొక్క టికెట్ 20 రూపీస్ పడ్డది. మళ్ళీ బైక్కి ఏమో 10 రూపీస్ తీసుకున్నారు. కెమెరా అవన్నీ ఉన్నాయి కదా, కెమెరా గోప్రో ఉంది కదా, సో దానివల్ల ఆయన 2000 అడుగుతారు వేరే వాళ్ళకైతే అని చెప్పేసి చెప్పాడు. నేను మా మామయ్య ఫారెస్ట్ ఆఫీస్లోనే ఫారెస్ట్ రేంజ్లోనే చేస్తాడనమాట, కుక్కుమూరి లక్ష్మీనారాయణ అని చెప్పేసి. సో ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన పేరు చెప్తే నాకు ఆ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోలేదు. సో దానివల్ల నేను వాటికి అమౌంట్ ఏం కట్టలేదు. ఒకవేళ నాకు తెలిసి నిజమో అబద్ధమో నాకైతే తెలియలే, కానీ ఆయన అయితే కెమెరాస్ అవన్నీ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటామని చెప్పేసి చెప్పాడు. మరి ఓకేనా, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆ వ్యవహారాన్ని. సరేనా, ఇక్కడ నుంచి అయితే మనం ముందుకు వెళ్దాం. మన చుట్టుపక్కల మొత్తం ప్లాంటేషన్ జరుగుతుందండి. వివిధ మొక్కలు అయితే నాటుతున్నారనమాట. పక్కన ఒక కాలువ కూడా ఉంది, వాటర్ లేవు కానీ. ఓకే అండి, చూసుకోవచ్చు మీరు. ఏంటంటే మనం అక్కడ టికెట్ తీసేసుకొని ముందుకు వచ్చిన తర్వాత మీకు అక్కడ బోర్డు చూపించాను కదా, ఇంకా ముందు చాలా అంటే చాలా ముందుకు రావాలి. మనం గుట్ట ప్రదేశానికి వెళ్ళాలి కదా. మరి అక్కడ ఎక్కడ మనం గుట్ట ఎక్కాలి అంటే మొత్తం ట్రెక్కింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళాలి, క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళాలి, అవన్నీ చేయాలి అంటే ఇప్పుడు మనం ఇంకా ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ లోపలికి, మీరు వెనకాల వే చూస్తున్నారు కదా దారి, చుట్టూ అడవి మధ్యలో దారి ఉందన్నమాట. ఒక 2.5 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాలి. బండి, బైక్, కార్ అవన్నీ వెళ్తాయి అన్నమాట లోపలికి. చూసుకోవచ్చు, మనం మొత్తం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంకా ఓకే, మనం మొత్తానికి అయితే పులిగుండాల ఈకో టూరిజం పార్క్లోకి వచ్చేసామన్నమాట.
ఇలా వ్యూ ఏంటి బ్రో ఇంత ఘోరంగా ఉంది అసలు. చూసుకోవచ్చండి మనం వెళ్తుంటే ఇక్కడ మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్లోనే ఒక వ్యూ ఉందన్నమాట. ఒక మంచి ఇల్లు లాగా నిజంగా ఎంత బాగుందో చూడండి, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. వీటి ప్రత్యేకత చూడండి, వీటిని ఎదురు బొంగులు తల్లారనమాట. అసలు ఇది చూడండి ఎదురు బొంగులతో స్టార్ చేశారు ఇక్కడ. ఇదేమో నాకు తెలిసి అదేంటో తాటి చెట్టు ఉంటుంది కదా, తాటి చెట్టుతో చేసిందనమాట. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో నిజంగా. ఇదేమో సర్కిల్ లాగా ఉంది భలేగా. చూడండి నిజంగా అసలు ఎంత అద్భుతంగా వీటిని క్రియేట్ చేశారంటే నిజంగా స్టార్ లాగా సూపర్ ఉంది చూడండి అసలు ఇది. మీరు చూసుకున్నట్లయితే అండి ఏంటంటే ఇక్కడ వివిధ రకాలైన అద్భుతమైన ప్లేసులు ఉన్నాయన్నమాట. అవి చూశారు కదా ఇందాక ఎదురు బొంగులతో చేసినవి, నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా దాన్ని డిజైన్ చేశారనమాట. ఆ థాట్ ఎలా వచ్చిందో కానీ వాళ్ళ మైండ్కి సూపర్ అంటే సూపర్ అండి అసలు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే కొన్ని వందల రకాల జీవాలకి ఈ అడవి ఒక ప్రాధాన్యతనిస్తుంది అనమాట. చాలా పక్షులు వివిధ రకాల జంతువులు దీంట్లో నివసిస్తున్నాయంట. వాటన్నిటికీ జీవనాధారంగా ఈ అడవి అంతా చాలా సహాయపడుతుందండి. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ తెలుసుకుంటే చాలా మంచిగా అనిపించింది నా మనసుకైతే. మీరు చూసుకోవచ్చు కొన్ని ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరు వచ్చి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు చుట్టుపక్కల మాత్రం మీకు ఒక మంచి అద్భుతమైన వ్యూ చూపిస్తాను చూడండి. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. ఇటు సైడ్ నుంచి వచ్చాం కదా, ఇక్కడికి వస్తే మనకి పులిగుండాల ఎకో టూరిజము చెరువు కనిపిస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు నిజంగా. ఇప్పుడు అక్కడ క్లాక్ టవర్ ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్దాం మనం. అక్కడికి వెళ్ళి మీకు మొత్తం వ్యూ మొత్తం చూపిస్తాను అనమాట. చూస్తూ ఉండండి వ్యూ. ఆల్రెడీ వచ్చారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. రావచ్చండి, వర్త్ ఒకసారి రావచ్చు. వచ్చి మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ వాచ్ టవర్ ఉంది కదా, ఇక్కడ ఒకటి ఉంది. తర్వాత ఇది చూడండి అసలు ఎంత అద్భుతంగా. మీకు ఒక నిజం చెప్పనా, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా గుట్టలు ఉన్నాయి కదా, ఈ గుట్టలు అవతలే మా ఊరు ఉందన్నమాట. వెళ్దాం అనుకుంటున్నా కానీ వద్దులేండి. మళ్ళీ ఈ గుట్టల వెనకాలే ఈ గుట్ట కనబడుతుంది కదా, దీని వెనకాలే మా ఊరు ఉంటుంది అనమాట. నేను సత్పల్లిలో ఉంటాను. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తాను ఆగండి మిమ్మల్ని. నేను వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ మాత్రం. ఈ టెంపుల్ ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకుంటాను నాకు తెలిసి. మ్యాక్సిమం కన్స్ట్రక్షన్లో ఉంది టెంపుల్. చూడండి అసలు ఎంత హైట్లో కడుతున్నారు. చూపిస్తాను. నాకు తెలిసి ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి దీన్ని. లోపలికి వెళ్తే ఏమన్నా మరి చెట్లు మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. చూపిస్తాను అలానే ఉందండి. అయితే ఇక్కడ మీకు నిజంగా చెప్పాలంటే ఇంకొకటి కొటేషన్ చదివి చూపిస్తాను. చూడండి అసలు ఎంత బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. తెలిసి ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నాను దీన్ని. ఘోరంగా ఇప్పుడంటే సహకరించట్లే బాడీ.
వ్యూ చూసుకోవచ్చు ఎంత బాగుందో. పులిగొండాల రిజర్వాయర్. ఓకే అండి, ఇప్పుడైతే ప్రజెంట్ పైకి వెళ్ళొచ్చామన్నమాట. పైకి వెళ్ళేసి వచ్చి కిందకి దిగాము. కిందకి దిగితే ఘోరంగా చుక్కలు కనబడుతున్నాయి. అసలు నాకు మాత్రం కాళ్ళ నొప్పులు వస్తాయి. మొత్తానికి అయితే పైకి నుంచి కిందకి దిగిపోయి ఇప్పుడు మనం వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళిపోదాం. వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ నుంచి వ్యూ చూపిస్తాను మీకు. చూడండి, స్లోప్ మొత్తం స్లోప్గా ఉంది చూడండి. ఇక్కడ పైకి ఎక్కామన్నమాట. చూడండి మామ, ఎందుకు ఈ ట్రావెల్ ఎంచుకున్నామంటే ఒక మాట చెప్తాను. నా ప్రశాంతత కోసం నేను ఒక జాయ్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనే ఆలోచనతో ఈ ట్రావెలింగ్ ఎంచుకున్నాను అనమాట. నేను ఫుల్ టైమ్గా ట్రావెల్ చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన ఉండే, కానీ ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ట్రావెలింగ్లోకి వెళ్ళామనుకోండి, లైఫ్ మొత్తం దాంట్లో పెట్టేయాలి. తిరగడానికి పైసలు అవసరం ఉండే, అవి దొరకవు పైసలు. సో దానివల్ల జాబ్ చేసుకుంటూ ట్రావెల్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాను అనమాట ప్రజెంట్ అయితే. ఓకేనా, ఈ ట్రావెలింగ్ని ఒక పార్ట్ టైం లాగా తీసుకొని ట్రావెల్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. మీరందరూ సపోర్ట్ చేయండి మామ, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి ప్లేస్ని. ఓకేనా, కనబడుతుంది ఇది వాచ్ టవరు. చూడండి, పేరు డిఫరెంట్గా ఉంది, పాలపిట్ట టవర్ అంట. అద్భుతంగా ఉందా నిజంగా. నాకు తెలిసి వర్త్ రావడం నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. వ్యూ మాత్రం చూసుకోవచ్చు మీరు. వ్యూ మాత్రం ఎంత అసలు నిజంగా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది వ్యూ. మీకు అక్కడ దూరంగా టెంపుల్ కనబడుతుంది ఒకటి, అక్కడికి కూడా వెళ్ళాం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా తిరిగేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం అనమాట. చూసుకోవచ్చు, నిజంగా బ్యూటిఫుల్గా ఉంది. వెదర్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. దీన్ని పాలపిట్ట టవర్ అంటారంట. మరి ఇక్కడ నుంచి చూస్తే మ్యాక్సిమం వ్యూ అంతా కనబడుతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు వ్యూ. అసలు ఇవన్నీ కొండలే, ఈ కొండలన్నీ ఉన్నాయి కదా, ఈ కొండల మధ్యలో ఈ టవర్ ఉంది. మొత్తం అడవిది. ఓకేనా, పులిగుండాల ఇది ప్రాజెక్ట్ అనమాట. ఇది మధ్యలోదేమో చెరువు. ఈ చెరువుకి అవతల టెంపుల్ ఒకటి ఉంది. తర్వాత మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారనమాట. మంచి మంచి పార్టీస్, ఇంకేమైనా ప్రోగ్రామ్స్ అంటే ఏమైనా ఉంటే ఈ మధ్యలో కండక్ట్ చేస్తున్నారు. మాకు ఒక 2-3 టీమ్స్ కూడా తగిలాయి. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళంతా పాటలు పెట్టుకొని. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది మా వ్యూ మాత్రం. నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు. నిజంగా అయితే మస్తు ఎంజాయ్ చేశాను నేను. వచ్చేటప్పుడు మాత్రం ట్రెక్కింగ్ ప్లేసు, తర్వాత బండి మాత్రం జారుతుంది. తర్వాత చిన్నగా నడుచుకుంటూ అక్కడక్కడ మధ్యలో ఆగి నడుచుకుంటూ వచ్చేసామన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పాలపిట్ట టవర్, వాచ్ టవర్ దగ్గర ఉన్నాం పైన. మొత్తానికి అయితే వ్యూ అయితే సూపర్ ఉంది మామ. నేనైతే ఎంజాయ్. ఓకే మామ, మొత్తానికి అయితే అన్నీ కవర్ చేసేసుకొని కిందకు వస్తుంటే ఇక్కడ ఒక చిన్న డ్యామ్ లాగా కనిపించింది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి కిందకి దిగి నేను చూస్తూ ఉంటే నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. నిజంగా సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకు. అక్కడ వాటర్లో చిన్న చిన్న చేపలు కనబడుతున్నాయి, కలర్ చేపలు. వాటిని చూస్తుంటే సూపర్ అనిపించింది. వాటిలాగా మనం కూడా మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు నాకు ఒక పార్ట్ టైంగా ఇది తగిలిందనమాట. ఈ పార్ట్ టైంగా నేను ట్రావెలింగ్ చేస్తుంటే నిజంగా నా జీవితంలో నేను కొన్ని సాధించుకుంటున్నాను అనే ఒక మంచి థాట్ నాకు వచ్చిందనమాట. నిజంగా మామ, ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ. మా వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి కంపల్సరీ. ఓకేనా, తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంత మంచి ప్లేస్లో ఒక మనసు ప్రశాంతంగా అనిపించింది మా అమ్మ నిజంగా నాకైతే.